గౌతమ బుద్ధుడు రాజభవనంలో పుట్టాడు. కానీ అతను వెతికింది సుఖం కాదు, మనిషి బాధ ఎందుకు వస్తుంది అన్న నిజం. బుద్ధుడు చెప్పిన మొదటి నిజం ఇదే. జీవితం అంటే బాధ. పుట్టినప్పటి నుంచి చావు వరకు మనిషి ఏదో ఒక బాధతోనే బ్రతుకుతాడు. బాధకి అసలు కారణం కోరిక అని బౌద్ధ ఫిలాసఫీ స్పష్టంగా చెబుతుంది. బుద్ధుడు చెప్పాడు, కోరికే బాధకి మూలం. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా గెలవాలి. ఈ ఇంకా అనే అగ్ని మనిషిని రోజూ కాలుస్తుంది. నీకు కోపం వచ్చినప్పుడు చూడు, నువ్వు మారిపోతావు. నీకు అసూయ వచ్చినప్పుడు చూడు, నీ మనసే విషం తాగుతుంది. బుద్ధుడు దేవుళ్లా మాట్లాడలేదు, డాక్టర్లా మాట్లాడాడు. ముందు బుద్ధుడు బాధను చూపించాడు, తర్వాత కారణం చెప్పాడు. చివరికి బాధ నుండి బయటపడే మార్గం కూడా చూపించాడు. బాధల్ని ఆపవచ్చు, మనసును శాంతింపజేయవచ్చు అని బుద్ధుడు వెల్లడించాడు. బుద్ధుడు చెప్పిన మార్గాన్ని అష్టాంగ మార్గం అంటారు. 8 సాధారణ అడుగులు, కానీ మనిషిని లోపల నుంచి మార్చే అడుగులు. ఈ 8 మార్గాలు నిన్ను శాంతి వైపు నడిపిస్తాయి. మొదటి అడుగు సరైన అవగాహన. జీవితం శాశ్వతం కాదని అర్థం చేసుకో. బాధ ఎందుకు వస్తుందో గమనించు. రెండవ అడుగు సరైన ఆలోచన. మనసులో ద్వేషం తగ్గించు, కోపాన్ని నెమ్మదిగా వదిలేయి, అహంకారాన్ని తగ్గించు. మూడవ అడుగు సరైన మాట. అబద్ధం మాట్లాడకు, ఇతరులను గాయపరిచే మాటలు వాడకు. నీ మాటలో శాంతి ఉండాలి. నాలుగవ అడుగు సరైన పని. ఎవరికి హాని చెయ్యకు, నీతిగా బ్రతుకు, మనసాక్షికి భయపడకుండా జీవించు. ఐదవ అడుగు సరైన జీవనం. ఇతరుల బాధ మీద నీ జీవితం నిర్మించకు. అన్యాయం చేసి సంపాదించిన డబ్బు మనసుకు శాంతి ఇవ్వదు. ఆరవ అడుగు సరైన ప్రయత్నం. మంచి అలవాట్లు పెంచుకో, చెడు అలవాట్లను ఒక్కొక్కటిగా వదిలేయి. ఏడవ అడుగు సరైన మనసు. ఈ క్షణంలో జీవించడం నేర్చుకో, గతం గురించి మళ్ళీ మళ్ళీ బాధపడకు. ఎనిమిదవ అడుగు సరైన ధ్యానం. ప్రతిరోజు కొద్దిసేపైనా మనసును నిశ్శబ్దంగా ఉంచు, అదే ధ్యానం. నీ శ్వాసను గమనించు, నీ ఆలోచనలను గమనించు, అదే బుద్ధుడు చూపించిన అంతర్మార్గం. ఈ అష్టాంగ మార్గంతో బుద్ధుడు దేవుడిగా మారలేదు, మనసును గెలిచే మార్గం చూపించాడు. బుద్ధుడు చూపించిన అష్టాంగ దారి మనసును గెలిచే దారి. బుద్ధుడు ధ్యానాన్ని ఒక మార్గంగా మార్చుకున్నాడు. అది ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, మనసును స్పష్టంగా చూడడం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, ఈ క్షణంలో పూర్తిగా ఉండడం. మనసు ఎక్కడికి పరిగెత్తకుండా నిలిపేయడం. నువ్వు అన్నం తింటుంటే ఆ రుచిని పూర్తిగా అనుభవించు. నువ్వు నడుస్తుంటే నీ అడుగు నేలను తాకుతున్న అనుభూతిని గమనించు. నువ్వు శ్వాస తీసుకుంటుంటే ఆ శ్వాస లోపలికి బయటికి వెళ్ళడాన్ని గమనించు. ఇదే ధ్యానం మనసును శాంతింపజేసే సాధన. అదే నిజమైన శాంతితో జీవించడమని గౌతమ బుద్ధుడు ధ్యానాన్ని వివరించాడు. అందుకే గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి శాంతి చిహ్నంగా నిలిచిపోయాడు.